సమస్యలతో ఉన్నవారు ఈ నవరత్నమాలని ధారణ చేయొచ్చు. చైనా కాయన్స్. ఈ చైనా కాయన్స్ ని క్యాష్ బ్యాగుల్లో గాని బీరువాల్లో ఉంచడం ద్వారా అధిక ఖర్చుల్ని నివారించుకోవచ్చు. ధనాభివృద్ధి కూడా పొందవచ్చు. స్వస్తిక్ విజయానికి ప్రతీక. ద్వారానికి ఈ స్వస్తిక్ ఉంచడం ద్వారా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అలాగే శుభ సూచకంగా పనిచేస్తుంది. ఈ రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ ఏకముఖి నుంచి సప్తముఖి రుద్రాక్షల వరకు అలాగే 13 దైవిక వస్తువులు ఇవ్వడం జరిగింది. ఇది కుటుంబానికి అంతటికి ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది. ఇది కార్తీక మాసం స్పెషల్ ఆఫర్ ప్యాక్ గా ఇవ్వబడుతోంది. ఈ ప్యాక్ ని దూర ప్రాంతాల వారు పోస్టల్ సదుపాయం ద్వారా, పీపీపీ సదుపాయం ద్వారా లేదా కొరియర్ సదుపాయం ద్వారా పొందవచ్చు. ఈ రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ అందరికీ అందుబాటులో ఉంటుంది. సిద్ధమాల. ఏకముఖి నుంచి 14 ముఖాల రుద్రాక్షల వరకు ఈ సిద్ధమాలలో ఉంటాయి. ఏకముఖి నుంచి 14 ముఖాల రుద్రాక్షలతో పాటు గణేష్ ముఖి రుద్రాక్ష, గౌరీశంకర్ రుద్రాక్ష ఈ సిద్ధమాలలో ఉంటుంది. ఈ సిద్ధమాలను ధనాభివృద్ధికి అలాగే అనారోగ్య సమస్యలకు, గ్రహదోష నివారణకు వాడతారు. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ తెలుసుకోవడానికి అలాగే రుద్రాక్ష ధారణ గురించి మరి రత్నధారణ గురించి తెలుసుకోవడానికి అపాయింట్మెంట్ ద్వారా ఆఫీసును సంప్రదించవచ్చు. మరి స్వయంగా రాలేని వాళ్ళకి పోస్టల్ సదుపాయము, మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సంప్రదించాల్సిన చిరునామా శ్రీమతి రాజసుధ, ఎంకామ్ ఎంఏ, ఆస్ట్రో రుద్రాక్ష జ్యోతిష్య నిపుణులు, ప్రముఖ న్యూమరాలజిస్ట్, జమాలజిస్ట్. మెయిన్ ఆఫీస్ కోంపల్లి నియర్ సికింద్రాబాద్. ఫోన్ నంబర్స్ 9676815666, 9676659666, 924650088. LBR House నియర్ జూబ్లీ బస్ స్టాండ్, సికింద్రాబాద్. ఫోన్ నంబర్ 9293000055. నియర్ రిలయన్స్ డిజిటల్, మెయిన్ రోడ్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఫోన్ నంబర్స్ 9293000066. ఓకే, చెప్పండి. రుద్రాక్షలు ధరించిన తర్వాత చాలా పగిలిపోతుంటాయి, అంటే దానివల్ల ఏమైనా దోషం ఉంటుందంటారా? చాలా వరకు బీడ్స్ తీసుకుంటూ ఉంటారండి. అంటే ఈ రుద్రాక్షలన్నీ కూడా నేపాల్ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది. చాలా వరకు ఇక్కడ వెదర్ వచ్చి హీట్ వెదర్, అక్కడ చాలా కూల్ వెదర్ తో పండి వస్తాయి కాబట్టి ఆటోమేటిక్ గా ఈ రుద్రాక్షలు ఈ వెదర్ కి వచ్చేసరికి కొన్ని రుద్రాక్షలు ఆటోమేటిక్ గానే ధరించిన తర్వాత క్రాక్ వచ్చి పగిలిపోతూ ఉంటుంది. చాలా మంది సెంటిమెంట్ గా భావిస్తారు, అరే మేము రుద్రాక్ష సజెస్ట్ చేసిన తర్వాత వేసుకున్నాము, మరి పగిలిపోయింది, ఏమైనా జాతక దోషం ఉందా మాకు, ఇలా టెన్షన్ పడుతూ ఉంటారు. అలా ఎవరు టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే కొన్ని రుద్రాక్షలు, ఎందుకంటే మా బ్రదరు నేను అట్ ఏ టైం రుద్రాక్షలు తీసుకున్నాము, ఆయనకి చక్కగా ఉంది రుద్రాక్ష, మీరు చెప్పిన మెథడ్స్ ఆయన అన్ని పాటిస్తున్నాడు, చక్కగా బాగుంది రుద్రాక్ష, మరి నాది మాత్రం పగిలిపోయింది అని చెప్పి కొంతమంది లేడీస్ అలా సెంటిమెంటల్ గా కూడా ఫీల్ అవుతుంటారు. లేడీస్ కనే కాదు, ఎవరికైనా కూడా బీడ్ లో బాగా ఎక్కువ డ్రైనెస్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి అది పగిలిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని అపశకునంగా భావించడం, టెన్షన్ పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా ఎవరు టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. అంటే బీడ్ వెట్టగా ఉన్నా కూడా బ్రేకేజెస్ వస్తూ ఉంటాయి వెదర్ కి అడ్జస్ట్ కాక. సో కాబట్టి అక్కడతో ఆ దోషం పోయిందని చెప్పి మళ్ళా అదే రుద్రాక్షని రీప్లేస్ చేసుకోవడం ద్వారా సో ఈ టెన్షన్ తగ్గించుకోవచ్చు. సో రుద్రాక్ష పగిలిపోయినా, ఎందుకంటే పగిలిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి, వెదర్ అడ్జస్ట్ కాక ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. కాబట్టి దీనికి అందరూ ఆందోళన పడకుండా, చాలా వరకు ఇది బ్యాడ్ గా ఫీల్ అయ్యి మళ్ళీ రుద్రాక్ష వేసుకోకూడదేమో, నాకు షూట్ అవ్వక ఇది పగిలిపోయిందేమో అలా కూడా భావించే వాళ్ళు ఉంటారు. మరి ఇంత స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది, మరి రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరి అందరికీ తక్కువ రేట్ లో ఇవ్వాలి, డిస్కౌంట్ లో ఇవ్వాలని చెప్పి ఆఫర్ ప్యాక్ కూడా మనం ప్రవేశపెట్టడం జరిగింది, రుద్రాక్ష జ్యోతిష్యం ఆఫర్ ప్యాక్. సో మరి ఇన్ని రుద్రాక్షల స్టాక్ తెచ్చినప్పుడు దాంట్లో మావి కూడా కొన్ని పగిలిపోతూ ఉంటాయి, నేపాల్ నుంచి వచ్చిన స్టాక్ లో కొన్ని పగిలిపోతుంటాయి. కాబట్టి దీన్ని పెద్దగా నెగిటివ్ గా తీసుకోకుండా కరెక్ట్ రుద్రాక్ష కరెక్ట్ టైంలో కరెక్ట్ మంత్రంతో కరెక్ట్ ఎక్స్పర్ట్ దగ్గర తీసుకుని ధరించినట్టయితే మంచి సత్ఫలితాన్ని పొందొచ్చు అందరు. అంటే రుద్రాక్ష పగిలితే ఎలాంటి దోషం ఉండదు అంటారు? ఇంకా ఎలాంటి దోషం ఉండదు, ఇంకా ఉన్న దోషాలు పోతాయి. ఓకే, అంటే రుద్రాక్షలో కలర్స్ కూడా ఉంటాయి, అంటే వర్ణాలు అంటే దాని గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారా? చాలా వర్ణాలు ఉంటాయి. కొన్ని రుద్రాక్షలు బ్లాక్ కలర్ లో ఉంటాయి, మరి కొన్ని రుద్రాక్షలు ఎరుపు రంగులో ఉంటాయి, కొన్ని తెలుపు వర్ణంలో ఉంటాయి, కొన్ని పచ్చ వర్ణంలో ఉంటాయి. మన పురాణాలు తీసుకున్నట్టయితే ఎరుపు వర్ణం కలిగిన రుద్రాక్షలు క్షత్రియులు ధరించాలని,
మరి తెలుపు వర్ణం కలిగిన రుద్రాక్షల్ని బ్రాహ్మణులు ధరించాలని, మరి పచ్చ వర్ణం కలిగిన రుద్రాక్షల్ని వైశ్యులు ధరించాలని ఇలా పురాణాల్లో మనకి చెప్తున్నా కూడా ఏ రుద్రాక్ష అయినా బాడీ మీద వేసుకున్నప్పుడు ఇమీడియట్ గా అంటే ఒక 1 month 15 days లో దాని కలర్ చేంజ్ అయిపోతుంది. ఏ రుద్రాక్ష ఏ కలర్ బిఫోర్ ఉన్న రుద్రాక్ష అయినా అంటే తెల్ల రంగు, తేనె రంగు, అలాగే ఎరుపు వర్ణము, అలా రకరకాల వర్ణాల్లో మనకి రుద్రాక్షలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి ఏ రుద్రాక్షను ధరించినా కూడా బాడీ మీద వేసుకోగానే బాడీ హీట్ కి బ్లాక్ కలర్ లో వచ్చేస్తుంది. కాబట్టి వర్ణాలు బిఫోరే గాని ధరించిన తర్వాత అందరిది ఒకటే వర్ణంగా ఉంటుంది రుద్రాక్ష. కాబట్టి వర్ణాల గురించి కూడా అంటే ఇది ఈ వర్ణం ఉంది, మా బ్రదర్ బ్లాక్ కలర్ వేసుకున్నారు బాగా కలిసి వచ్చింది, మాకు అదే కలర్. ఏ రుద్రాక్ష వేసుకున్నా కూడా బాడీ మీదకి వచ్చాక బాడీ హీట్ కి వెదర్ కండిషన్స్ కి కొంచెం డార్క్ కలర్ ఆటోమేటిక్ గానే అవుతూ ఉంటుంది. సో కొన్ని రుద్రాక్ష రీఛార్జ్ మెథడ్స్ అవి చెప్తున్నాం కాబట్టి రుద్రాక్షలో ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఉండడానికి ఆ రీఛార్జ్ మెథడ్స్ ఫాలో అవుతూ మరి జాతక ప్రకారం పరిశీలించి న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ఇవన్నీ పరిశీలించి రుద్రాక్షలు ఇస్తూ ఉంటాం. మరి ఇవేమీ లేని వాళ్ళకి చక్కగా వాళ్ళ సమస్య అనుగుణంగా కూడా రుద్రాక్ష ధారణ చేయొచ్చు. చాలా వరకు సందేహం వస్తుంది, మరి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు కదండి, మేము ఎలా కరెక్ట్ రుద్రాక్ష మాకు చేరుతుందా లేదా అనే సందేహం కూడా చాలా మందిలో వస్తుంది. మరి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి చక్కగా వాళ్ళ సమస్యను విశ్లేషిస్తూ ఇప్పుడు చాలా కాల్స్ మనకు వస్తూ ఉంటాయి, మ్యారేజ్ సమస్యలు, సంతాన సమస్యలు, తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఇలా చాలా వస్తుంటాయి. ఆ సమస్య అనుగుణంగా కూడా రుద్రాక్ష ధారణ చేయొచ్చు. మరి చక్కగా ప్రతి శుక్రవారం కూడా ఫ్రీ సజెషన్ రుద్రాక్ష అంటే వాళ్ళ సమస్య బట్టి గానీ జాతకం బట్టి గానీ ఫ్రీ సజెషన్స్ అందుబాటులో ఉన్నాయండి. హైదరాబాద్ ఆఫీస్ వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి చక్కగా కలిసి తెలుసుకోవచ్చు. మరి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అవి తెలుసుకోవాలంటే అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించవచ్చు. బట్ రుద్రాక్ష సజెషన్ కావాలంటే మాత్రం ఒక ఫ్రైడే వీక్ లో ఫ్రీ సజెషన్ కూడా అందుబాటులో ఉందండి. ఓకే రాజసుధ గారు, మీ పర్యటన వివరాలు మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? సో ముఖ్యంగా పర్యటన అంటే ప్రధానంగా విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ, భీమవరం, కర్నూలు, అనంతపురం, బెంగళూరు ఇలా ప్రధాన నగరాల్లో పర్యటనలు చేస్తూ ఉన్నాం. మరి పర్యటన ప్రదేశాలకు వచ్చి న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్, మరి భవిష్యత్తు వివరాలు తెలుసుకోవాలంటే ఒకసారి ఆఫీస్ కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించవచ్చండి. మరి హైదరాబాద్ లో ఆఫీసెస్ అయితే మెయిన్ ఆఫీస్ కొంపల్లిలో ఉంది, అలాగే సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర ఒక ఆఫీస్ ఉంది. చక్కగా న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కి భవిష్యత్తు తెలుసుకోవడానికి మరి రుద్రాక్షకి గానీ రత్నానికి గానీ స్వయంగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. శుక్రవారం రోజు ఫ్రీ సజెషన్స్ అంటే రుద్రాక్ష ఫ్రీ సజెషన్ అందుబాటులో ఉంది కాబట్టి ఆఫీస్కి కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. న్యూమరాలజీ గురించి నేమ్ కరెక్షన్, ఫ్యూచర్ వివరాలు తెలుసుకోవడానికి ఖచ్చితంగా అపాయింట్మెంట్ ద్వారానే సంప్రదించాలి. అలాగే మరిన్ని వివరాలు మరి చెప్పే మరిన్ని మంచి విషయాలు మరలా చూడాలంటే www.rajasudha.com ఈ వెబ్సైట్ కి లాగిన్ అయ్యి చక్కగా మన ప్రోగ్రామ్స్ మళ్ళీ రిపీటెడ్ గా చూసే అవకాశం ఉంటుందండి. మరి చాలా పర్యటనలు కూడా చేస్తున్నాము. చక్కగా పర్యటన ప్రాంతాలకు వచ్చి కూడా అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించవచ్చు. అలాగే ఫ్రీ సజెషన్ శుక్రవారం రోజు ఏ రుద్రాక్ష ధరించాలి జాతక ప్రకారం ఫ్రీ సజెషన్ అందుబాటులో ఉంది. చక్కగా అందరూ వచ్చి నన్ను కలవచ్చు. బట్ న్యూమరాలజీకి మాత్రం అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఫ్రీ సజెషన్ కి రావాలనుకున్న వాళ్ళు ఆఫీస్ కి ఫోన్ చేసి ఎక్కడ అందుబాటులో ఉంటానో వివరాలు కనుక్కోవచ్చు. ఓకే రాజసుధ గారు, చాలా మంది మధ్య కాలంలో సంతానం లేని సమస్యలు బాధపడుతున్నారు. అంటే వాళ్ళు ఎలాంటి రుద్రాక్ష ధరిస్తే వాళ్ళకి సంతానం కలుగుతుందంటారు? చాలా వరకు రుద్రాక్షల గురించి చాలా అపోహలు ఈ సొసైటీలో ఉన్నాయండి. సంతానానికి సంబంధించింది మెయిన్ మూలకారకము జాతక చక్రంలో పంచమ స్థానం. పంచమ శుద్ధి, నవమ శుద్ధి, ద్వాదశ శుద్ధి లేకపోతే సంతానంలో అనేకమైన అంటే పుట్టడానికి అనేకమైన ఇబ్బందులు, అబార్షన్స్ గానీ, డిలే అవడం గానీ, వితౌట్ ఎనీ రీజన్ చాలా మందికి మ్యారేజ్ అయ్యి 5 years 6 years 10 years అలా డిలే అయిపోతుంటుంది. కొంతమందికి అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అలా కొంతమందికి ఏంటంటే డిలే వితౌట్ ఎనీ రీజన్ డిలే అవుతుంటుంది. దీనికి కారణం ప్రధానంగా జాతక చక్రంలో సర్పదోషాలు ప్రధాన కారణం ఉంటాయి. మరి జాతక స్థానాలు పరిశీలించినట్టయితే పంచమ శుద్ధి ఒకసారి పరిశీలన చేసుకొని రుద్రాక్ష సజెషన్ ఇచ్చే దాంట్లో ఆ పంచమానికి సంబంధించిన గ్రహ కారకత్వాలు ఏముంటాయో ఆ రకంగా రుద్రాక్ష కాంబినేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. జనరల్ గా గర్భస్థ సమస్యలకి మరి మన పురాణాల్లో నిర్దేశించబడింది గర్భగౌరి రుద్రాక్ష. మరి ఈ రుద్రాక్షతో పాటు ఏ ప్లానెట్స్ వీక్ గా ఉన్నాయి జాతకంలో అది ఒక్కసారి జాతక చక్రం పరిశీలించుకొని కరెక్ట్ కాంబినేషన్ ఇచ్చినట్టయితే మరి రుద్రాక్ష స్త్రీలు కూడా ధరించవచ్చు. అలాగే అనేక గర్భస్థ సమస్యలకు గర్భగౌరి రుద్రాక్ష కూడా ధరిస్తూ ఉన్నారు. మరి చక్కగా ఈ జాతక చక్రం ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి చేతి రేఖలు బట్టి కూడా పరిశీలన చేయొచ్చు, చేసి రుద్రాక్ష కాంబినేషన్ ఇవ్వచ్చు. మరి ఎక్కువ సంతాన సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి రుద్రాక్షతో పాటు చేయాల్సిన పరిహారాలు చాలా వరకు పరిహారాలు పూజలు నార్మల్ గా చేసేస్తూ ఉంటారు. ఒక రుద్రాక్ష ధరించి పరిహారం చేసినట్టయితే ఇంకా మరింత సత్ఫలితాలని, ఎందుకంటే రుద్రాక్ష నుంచి ఒక వైబ్రేషన్ బాడీకి వస్తూ ఉంటుంది. అలాగే కొన్ని పూజలు చేయటం వల్ల కూడా కొన్ని పాజిటివ్ అంటే దోషాలు తొలుగుతూ ఉంటాయి. ఈ రెండు పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే
కలిగే, ఎందుకంటే ఒక పూజ చేస్తున్నప్పుడు ఒక వారం రోజులు అభిషేకము లేకపోతే దానాలు ఇలా చేస్తున్నప్పుడు కొంత స్పాన్ ఉంటుందండి, ఒక 1 వీక్ 15 డేస్. ఈ స్పాన్ ఇలా చేస్తున్నప్పుడు ఈ స్పాన్ లో చాలా ఆటంకాలు వస్తాయి. అంటే ఆ పూజ కంప్లీట్ చేయడానికి కూడా చాలా ఆటంకాలను కొంతమంది పొందుతున్నారు. మరి రుద్రాక్ష ధారణ చేసి ఇలాంటి పరిహారాలు చేస్తున్నప్పుడు ఆటంకాలు తక్కువగా ఉంటాయి. మనసు పూర్తిగా దాని మీద కేంద్రీకృతమై ఆ దోష నివారణ జరిగి మరి సంతాన సమస్యలే కాదు, వివాహం ఆలస్యం అవుతున్నా, వ్యాపారంలో ఒడిదుడుకులున్నా, మరి స్టూడెంట్స్ కి మంచి ఉన్నత విద్య ప్రాప్తించాలన్నా, ఇలా ఎన్నో చక్కగా చేసే పరిహారాలను ఒక రుద్రాక్ష ధారణతో చేయడం వల్ల మంచి సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుందండి. ఓకే రాజ్యసుధ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకు న్యూమరాలజీ ప్రకారం చక్కని పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది ఇవాటి రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, మరి నమస్కారం.